ఎస్ కిషోర్ గారు, బీహార్కి సంబంధించి రెండు మూడు లేట్గా జాయిన్ అయినా నన్ను వదిలిపెడుతున్నారు శ్రీనివాస్ గారు. మల్లయ్య గారు నమస్తే. ఇప్పుడే మీరు చెప్పండి సార్. ఇంకా లేట్ అయినాం కదా అని చెప్పేసి మొత్తానికి మమ్మల్ని వదిలేదు. మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను, మన్నించాలి మల్లయ్య గారు. అయితే మల్లయ్య గారు, రెండు రోజులు అయిపోయింది, పోలింగ్ అయిపోయి 2 రోజులు అయింది. పార్టీలు కూలంకుషంగా డేటా తీసుకొని ముందు పెట్టుకొని కూర్చొని కసరత్తు చేస్తారు. హోరాహోరీ ప్రాణప్రదంగా భావించినట్టు ఎన్నిక ఏంటి సర్వేలు వచ్చిన దానికి ఇప్పటికీ మీకేమన్నా ఎగ్జిట్ పోల్స్, సరే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ కాంగ్రెసే గెలుస్తుందని చెప్తున్నారు. మీ సొంత అనాలిసిస్, పోలింగ్ తక్కువ కావటం, 3 డివిజన్లోనే బలమైన పోలింగ్ ఎర్రగడ్డ, బోరబండ, రేవంత్ నగర్లో జరగటం, ఆ మూడిట్లో నాకు తెలిసి గతంలో 2 డివిజన్లు బీఆర్ఎస్ కార్పొరేట్లు ఉన్నట్టున్నారు, సిట్టింగ్ కార్పొరేట్లు. సో ఏంటి మీ పట్టున్న ఏరియా అన్ని ఓట్లలో చీలికుందంటున్నారు. మైనారిటీ వన్ సైడ్గా ఎంఐఎం మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కి వేయలేదు. సెటిలర్స్ గతంలో బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు కొంత డివిజన్ వచ్చింది, వాళ్ళలో కాంగ్రెస్ కొంత మళ్ళారు. గందరగోళాలు ఉన్నాయి. ఏం చెప్తారు క్విక్గా? నిన్న జరిగిన ఉప ఎన్నికలలో ఒక నిశ్శబ్ద విప్లవం అయితే మొదలైంది. ఓకే, ఆ నిశ్శబ్ద విప్లవం అనేది ప్రతిపక్షానికి అనుకూలంగా చెప్పండి మల్లయ్య గారు, వినపడుతుంది. మల్లయ్య గారు కొంచెం మీ వెహికల్ ఆపుకొని ప్రతిపక్షానికి అనుకూలంగా ఆపుకున్నారు సార్. చెప్పండి. ప్రతిపక్షానికి అనుకూలంగా అధికార పక్షానికి వ్యతిరేకంగానే ఓటర్ తీర్పు ఉండబోతుంది. వాళ్ళు ఏదైతే ఓడిపోతాం అనే ఒక ఉదాహరణకి 3 రోజుల ముందు ఎలక్షన్ల 4 రోజుల ముందు వచ్చిందో ఆ వచ్చిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేయాలనేసి సామర్థ్య దార దండోపాయాలను ఉపయోగించారు. దానికి డబ్బు వరదలా వెదజల్లేరు. నాయకులందరూ ప్రత్యక్షమయ్యారు. అక్కడనే రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎంతో సహా అక్కడ ప్రత్యక్షమై ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేసారు. దొంగ ఓట్లు వేసారు. ఎన్ని చేసినా ఏం చేసినా మార్జినల్ గా రేపు గెలవబోయేది బీఆర్ఎస్ 100%. ఇక ఓటింగ్ రేషియో తగ్గింది అని అంటే మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, హైదరాబాదు వివిధ నియోజకవర్గాలలో ఓటింగ్ రేషియో తక్కువనే. దానికి చైతన్యవంతం చేయడానికి అనేక రకాలుగా పాటు పడ్డా అటు ఎన్నికల సంఘం గానీ ఇటు రాజకీయ పార్టీలు గానీ పోటీపడి. మీ ఫ్రేమ్ కూడా కట్ అవుతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. కొంచెం సెంటర్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. అయితే మామూలుగా ఫిజికల్ గా ప్రాక్టికల్ గా జరిగింది ఏంటంటే 4 లక్షల జనాభా అక్కడ ఉంది ఓటర్లు. కానీ ఫిజికల్ గా అక్కడ ఉన్నది మేము ట్రేస్ అవుట్ చేస్తే డోర్ టు డోర్ మాకు బూతుల వారీగా ట్రేస్ అవుట్ చేస్తే ట్రేస్ అవుట్ అయిందే 2 లక్షల జనాభా ట్రేస్ అవుట్ అయ్యారు. మిగతా వాళ్ళ వేరే బోర్డ్స్ ఓట్లు అక్కడ ఉన్నాయి, వేరే బోర్డ్స్ ఎక్కడానికి తెలియదు. ఆ విషయంలో చూస్తే మాకు 50% ఓట్స్, ఆ లెక్కన మాకు 50% ఓట్స్ ట్రేస్ అవుట్ అయినట్టు. పోలైంది కూడా అంతే, ఆల్మోస్ట్ పోలైంది కూడా 1,94,000 1,95,000 పోలైంది అంతే. అక్కడ అవైలబుల్ ఉన్న ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓటర్లందరూ కూడా వచ్చి వినియోగించుకున్నట్టే. ఎన్నికల సంఘం ప్రకారం అక్కడ 4 లక్షల నమోదైన ఓటర్లు 2 లక్షల మంది ఫ్లోటింగ్ ఉంది. బట్ 2 లక్షల ఓటర్లుగా నమోదైన వాళ్ళు అక్కడ లేరు. డిఫరెంట్ ప్లేసెస్ షిఫ్ట్ అయ్యారు. ఈ లెక్కన మామూలుగా జరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నోళ్ళ దాంతో పోలిస్తే దాదాపుగా 90-95% ఓటింగ్ లో పాల్గొన్నట్టే. ఎవరు ఏ రాజకీయ పార్టీ ఐడెంటిఫై చేసినా 50-60% కంటే ఎక్కువ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ దగ్గర అవైలబుల్ డేటానే లేదు. మేము ఇంటింటికి 25 రోజులు 30 రోజులు మా కార్యకర్తలు మేము ప్రత్యక్షంగా ఒక్కొక్క నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు 2-3 బూతులు ఇన్ఛార్జిగా చేస్తే 3,000 ఓట్లకి 4,000 ఓట్లకు పరిమితమై 4,000 ఓట్లకు పరిమితమై 3,000 ఓట్లకు పరిమితమై మేము చేస్తే 60% కంటే ఎక్కువ ఓట్లని ట్రేస్ అవుట్ చేయలేకపోయినాం. సో అక్కడ అవైలబుల్ ఉన్న ఓట్లే తక్కువ కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న ఓటర్లందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. తప్పకుండా ఓటును వినియోగించుకున్నారు. కానీ ఓట్లని ప్రలోభ పెట్టడానికి అధికార పక్షం ఓడిపోతామనే భయంతో అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చురక పెట్టాలి, చెప్పబెట్టు సమాధానం చెప్పాలి, కర్రు కాల్చి వాత పెట్టాలనే ఒక ఆలోచనతోనే ఓటర్లందరూ కూడా వినియోగించుకున్నారు. డెఫినెట్ గా గెలవబోయేది బీఆర్ఎస్. ఎన్ని సర్వేలు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా. రైట్, మీరు లైన్లోనే ఉండండి. ఎలాగ బీహార్ గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం. మల్లయ్య యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ గారు, ఎగ్జిట్ పోల్స్ మీకు కూడా తెలుసు, యాక్సిస్ మై ఇండియా, మూడ్ ఆఫ్ ది నేషన్, రెగ్యులర్గా జరిగే ఆ ప్యాటర్న్ మనకు తెలుసు.
అయితే మహిళలు ఓటింగ్లో పురుషుల కంటే దాదాపు 4.5 లక్షల ఓటర్లుగా ఎక్కువ మంది మహిళలు ఓటింగ్కి వచ్చారు. మహిళల్లో 5% ఎన్డీఏకి అనుకూలంగా ఉంది. కానీ యువతలో మొత్తం ఓటర్లో 50% 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యూత్, బోత్ మెన్ అండ్ విమెన్ తీసుకుంటే దానిలో దాదాపు 5% మళ్ళా మహాగఠబంధన్కి అనుకూలంగా ఉంది.